వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో అయోధ్య శ్రీ రామ మందిరం ప్రతిష్ట పూజిత అక్షింతల శోభయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నేడు గ్రామానికి చేరుకున్న అక్షింతలని భక్తి శ్రద్ధలతో స్వీకరించి ఉత్సవమూర్తుల్ని అలంకరించి పల్లకి సేవ ద్వారా గ్రామ పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించారు. భజన కీర్తన ద్వారా హనుమాన్ ఆలయానికి చేరుకుని ఆలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామంలో అక్షింతలను గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతోందని గ్రామ సర్పంచ్ ఊరడి రామరెడ్డి తెలిపారు. గ్రామస్తులంతా భక్తి శ్రద్ధలతో అక్షింతల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణ స్వామి, గ్రామ ప్రజా ప్రతినిధులు పిల్లి కనకయ్య, గోనె భాస్కర్, కత్తి కనకయ్యతో పాటు గ్రామ పాలకవర్గం గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। రామ మందిర ప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి ఆ చక్కగా మరి ఆ లైవ్ లో చూసుకుంటూ ఆ యొక్క ఆంజనేయ స్వామి గుళ్ళో అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి గుళ్ళకి వచ్చి అలాగే ఆ యొక్క లైవ్ వీక్షించి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రలు కోరుతున్నాము. ఈరోజు రుద్రవరంలో ప్రతి ఈ ఊరి చుట్టూ మొత్తం తిరగడం, సేవ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి అక్షంతలు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్ణయించి ప్రతి ఇంటికి అందజేస్తామని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. దేవుని సన్నిధిలో మరి ఊరు చుట్టూ తిరిగి మరి గర్భగుడికి తీసుకొని రావడం జరిగింది. హనుమాన్ టెంపుల్ కాడికి మన అందరం 22వ తారీఖు నాడు ప్రజలందరూ ఒక పండగ వాతావరణం లాగా మరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు మాత్రం తప్పకుండా అందరూ సహకరించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా గ్రామ పంచాయతీ వారిని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఆ రోజు దయచేసి 22వ తారీఖు నాడు ఎవరు కూడా ఇంటిలో నాన్ వెజ్ తినకుండా మరి శుభ్రంగా అందరూ కుటుంబ సభ్యులందరూ ఇది పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుకుంటాం. అక్షంతలు మన రుద్రవరం చేరుకున్నాయి కాబట్టి, అలాగే మన రుద్రవరం చేరుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి ప్రతి విలేజ్ లో ఇంటింటికి తెలవడానికి కోసము ఈ రాములవారిని మరి రాములవారి సావతోటి పూజించి మరి ఊరు మొత్తం ప్రతి ఇంటింటికి గడప గడపకు లెక్కల ప్రతి ఊరుకు మొత్తం ఊరు చుట్టూ మొత్తం తిరగడం జరిగింది. భక్తి శ్రద్ధలతోటి భజనలతోటి చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం కాబట్టి మరి మీరు ఎక్కడ కూడా ఎవరు కూడా ఎలాంటి ఆలోచన రాకుండా ప్రతి ఒక్కరికి ఈ 5-6 రోజులలో కానీ ఇంకా 10 రోజులు కానీ మనకి 22 తారీఖు డేట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి గ్రామ పంచాయతీ తరఫున ఇంటింటికి అక్షంతలు మేమే దగ్గరుండి కూడా ఖచ్చితంగా పంపిస్తామని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరు ఈ రుద్రవరం గ్రామంలో 22 తారీఖు నాడు చేయబోయే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములని చెప్పి అందరిక్కడికి రామాలయం మన రుద్రవరం హనుమాన్ గుడి కాడికి పెద్ద ఎత్తున ప్రజలందరూ రావాలని చెప్పి కోరుకుంటూ రుద్రవరం గ్రామంలో అయోధ్య రాముని అక్షంతలు రుద్రవరం గ్రామానికి రావడం జరిగింది. ఇట్టి అక్షంతలను గ్రామ పూర్తి స్థాయిలో ఊరు మొత్తంలో ఊరు చుట్టూ తిరిగి మన హనుమాన్ దేవాలయంకు చేరుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. రేపు జరిగే మళ్ళీ 22 నాడు శ్రీరాముని ప్రతిష్టాపన రోజు మేము గ్రామంలో 22 తారీఖు నాడు పెద్ద ఎత్తున ఇక్కడ హనుమాన్ దేవాలయం దగ్గర పూజా కార్యక్రమాలు చేసుకొని మరియు అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా పులిహోర అందజేయాలని అనుకుంటున్నాము. అలాగే రాముని అక్షంతలు గ్రామ పురవీధులు తిరిగినటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా అందజేయడం జరుగుతుంది. మేము 8 తారీఖు తర్వాత ఒక మంచి రోజు నాడు ఇదే గుడిలో అందరము అక్షంతలు చేసి జమ చేసి పొట్లాలలో కట్టి ప్రతి ఒక్క ఇంటికి కూడా రాముని కృప పాత్రలు అయినటువంటి బియ్యాన్ని మనం ఇంటింటికి అందుతాయి కాబట్టి అట్టి బియ్యాన్ని పవిత్రంగా భావించి ఆ రోజు చేసే కార్యక్రమాలు కూడా గ్రామ ప్రజలకు అందరికీ వివరించి చెప్పడం జరుగుతుంది. ఆ రోజు పూర్తి స్థాయిలో అందరూ ఇంటిని శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కరు మన దీపాలు ప్రతి ఒక్క మనిషి ఇంట్లో
ఒక మనిషి ఉంటే ఒక మనిషికి 5 చొప్పున కానీ లేకపోతే ఇంటికి 5 అయినా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇల్లును శుభ్రం చేసుకొని ఈ రాముని కృపకు పాత్రలై మన గ్రామాన్ని కానీ మనం కానీ మన అందరం సుభిక్షంగా ఉండి అందరూ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ